ఈరోజు కొత్తగా మెడికల్ మాఫియా అంటే ఏంటి అన్నది విందాం. మనతో పాటు ఉన్నారు ఉదయకాంత్ సార్. హీఈస్ అ హైకోర్ట్ అడ్వకేట్ అండ్ మరియు కాంగ్రెస్ లీగల్ హ్యూమన్ రైట్స్కి వైస్ చైర్మన్. నమస్తే సార్. నమస్కారం మేడం. కిమ్స్ హాస్పిటల్లో జరిగిన దాని గురించి మనతో చర్చించారు సార్. అంటే మీ వైఫ్ని అడ్మిట్ చేసిన తర్వాత అసలు ఏం జరిగింది? ఈ మెడికల్ మాఫియా అన్నది ఎంత వ్యాపించిపోతుంది సమాజంలో అన్నది ఎప్పటి నుంచో నేను చూస్తూ వస్తున్నాను. ఎంతోమంది పేషెంట్స్ రావడము, వాళ్ళ యొక్క ఇబ్బందులు చెప్పుకోవడము, కొన్నిసార్లు డాక్టర్స్ ట్రీట్మెంట్ సరిగలేదు, కొన్నిసార్లు ఫీజెస్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. కానీ వెరీ రీసెంట్గా నా వైఫ్కి షీ వాజ్ సఫరింగ్ విత్ ఫీవర్, వామిటింగ్స్ అండ్ ఎమోషన్స్ అని చెప్పేసి చాలా హెల్త్ ఒకటే రోజులో చాలా డిటారియేట్ అయిపోయింది. అది వెరీ రీసెంట్ డేస్, ఏప్రిల్ 15th నాడు మేడం. ఎందుకనుకుంటే హాస్పిటల్లో జరుగుతున్న ఈ అఘాయిత్యాలను మనం పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దేర్ షుడ్ బి సమ్ ఫుల్ స్టాప్. సరే, మనకంటే ఇన్సూరెన్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కడుతున్నాం, బట్ లేనివాడి పరిస్థితి ఏంటి, పేదోళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజులలో పేదోడు వైద్యం తీసుకోవాలంటే ఆస్తులే కాదు, అవయవాలు కూడా అమ్ముకునే పరిస్థితి. అంటే సార్, ఇప్పుడు మీరైతే పెట్టుకోగలరు, ఇప్పుడు పేదవాళ్ళకి అదంతా తెలియదు, ఊళ్ళల్లో నుంచి వచ్చి జాయిన్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి ఇమీడియట్లీ మళ్ళీ ఇలా జరగడం అనేది, ఇప్పుడు చూడండి, వాళ్ళు టెస్టులు సరిగ్గా చేశారా, డయాగ్నోస్ సరిగ్గా చేశారా, అసలు ఏం జరిగింది అక్కడ, మళ్ళీ ఈ పేషెంట్ ఎందుకు ఇలా సివియారిటీ పెరిగింది అన్న క్వశ్చన్ మీరు అడిగారా డాక్టర్? సో వెళ్ళిన తర్వాత వితిన్ 2 days మళ్ళీ హెల్త్ డిస్టర్బ్ కావడం ఏంటి, ఆయన దానికి ఎందుకు డిస్టర్బ్ చేసి సరే ఐ కాల్డ్ అప్ టు ద డాక్టర్ రితిక్ గారు మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే, ఒక పరిష్కారం కావాలి, ఇంకొకసారి వీళ్ళు ఇటువంటి కార్పొరేట్ సంస్థలు ఇటువంటి మోసాలకు తావు తీయద్దన్నది ఇక్కడ నా క్లియర్ ఇంటెన్షన్. నేను ఈరోజు ఈ ఇష్యూని, ఈ వీడియోను ప్రజల్లోకి పెట్టడానికి గల కారణం ఏంటంటే, మెడికల్ మాఫియా అనేది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వ్యాపించిపోతూ ఉన్నది. పేదోడికి మాత్రం వైద్యం అందడానికి ఈరోజు చాలా కష్టమవుతూ ఉన్నది. డబ్బు ఉన్నోడికి ఒక లెక్క ఉంటుంది, డబ్బు లేని ఇంకొక లెక్క ఉంటుంది. ఇన్సూరెన్స్ ఉంటే ఒక లెక్క ఉంటుంది, ఇన్సూరెన్స్ లేకపోతే. ఇది కిమ్స్ హాస్పిటల్ యొక్క వైద్యం. అంటే ఒక పేషెంట్ జ్యూస్ అడిగితే అసలు నో అనడం ఏంటో, జ్యూస్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏమి ఇవ్వలేదు. వాళ్ళు చేసిన అంటే మినిమం కామన్ సెన్స్ ఉన్నాడు ఎవ్వడు కూడా మేడం. అరే, నీకు పేషెంట్ బెడ్ ఛార్జెస్ 5 days వేస్తావు, డాక్టర్ కన్సల్టెన్సీ 6 days అని ఎట్లా వేస్తావు? నాకు అర్థం కాదు. నేను కట్టలేకని కాదు, డబ్బులు కట్టొద్దు అన్నది కూడా కాదు. కానీ ఈ యొక్క ఇష్యూ వల్ల ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. ఈ రోజులలో డాక్టర్స్ చూస్తే రక్తాలు పీల్చుకుని అవుతుంది. టెర్రరిస్ట్ల కంటే కూడా దారుణంగా ఈరోజు డాక్టర్స్. పోలీసు కొట్టరని తెలుసు, టెర్రరిస్ట్ సంస్థలని తెలుసు, కానీ డాక్టర్లు దేవుళ్ళకి వచ్చే డాక్టర్లు కూడా ఈరోజు మందులో ఇచ్చేసి దొంగ బిల్లులతో ప్రాణాలు తీసేదాకా తీసుకుంటారు.